పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే 91 లక్షల మంది పేర్లు ఎందుకు ఓటర్ లిస్ట్ నుంచి తీసేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 23 మరియు 29 తేదీలలో ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం 294 సీట్లు ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న వస్తాయి. అయితే వీటి వెనకాల వివాదానికి కారణం ఏమిటి అంటే, ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో దాదాపు 90 లక్షల మంది ఓటర్ల పేర్లు లిస్ట్ నుంచి తొలగించారు. అంటే మొత్తం ఓటర్లు దాదాపు 12% అన్నమాట. సో దీని వెనకాల టీఎంసీ పార్టీ ఏమంటుందంటే ఇది ఓటర్ల హక్కుని దెబ్బతీస్తుంది అని. కాకపోతే బీజేపీ ఏం చెప్తుందంటే ఇవి ఫేక్ ఎంట్రీస్ మరియు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేర్లు తీస్తున్నామనేసి. ఇది అవసరమే కదా. కాకపోతే తొలగించిన వారిలో దాదాపు 60% మంది హిందువులే ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో దీని వెనకాల కారణం ఏంటో తెలుసుకుందాం. అక్కడ మటువా కమ్యూనిటీ అని ఉంది. మటువా కమ్యూనిటీ అనేది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందూ రెఫ్యూజీస్. వీరు సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ వస్తుందని బీజేపీ నమ్మింది. ఇప్పుడు వారి పేర్లు కూడా ఓటర్ లిస్ట్ నుంచి తొలగించబడ్డాయి. దీంతో వారికి బీజేపీపై నమ్మకం తగ్గింది. ముఖ్యమైన అంశాలు ఈ ఎన్నికలలో డిబేట్ అవుతున్న విషయాలు ఏమిటంటే మహిళల భద్రత, ఉద్యోగాల కొరత, కోఆపరేషన్ స్కాండిల్స్ మరియు బెంగాల్ ఐడెంటిటీ, బెంగాల్ అస్మిత అనే సెంటిమెంట్ చాలా బలంగా నడుస్తోంది. మొదటి దశలో 36 కోట్లకు పైగా ఓటర్లు ఓటు వేయనున్నారు. 8,000కు పైగా బూత్స్ సూపర్ సెన్సిటివ్గా గుర్తించారు. సెంట్రల్ ఫోర్సెస్ మరియు సర్వైలెన్స్ టీమ్స్ డిప్లాయ్ చేశారు. ఈ ఎలక్షన్స్ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.